వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ప్రస్తుతం మనమైతే కుకట్పల్లి దగ్గర ఉన్నటువంటి నల్ల చెరువు దగ్గర అయితే ఉన్నాం. సో ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి హెచ్చరికల మేరకు అయితే హైడ్రా యాక్షన్ అయితే తీసుకోబోతుంది. సో ఇక్కడ అంటున్నది ఏంటంటే నల్ల చెరువు యొక్క పూర్తి విస్తీర్ణం 27 ఎకరాలుగా ఉన్నది. అందులో 7 ఎకరాలు ఉన్నటువంటి FTL బఫర్ జోన్లను వీళ్ళు ఇక్కడ కబ్జాతో కట్టుకున్నటువంటి కట్టడాలు అంటున్నారు. కానీ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే దాదాపు 7 ఎకరాల వరకే చెరువు ఉందని చెప్పి అయితే స్థానికుల వివరాలని వాళ్ళకి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా ఈ రోజు హైడ్రా తీసుకున్నటువంటి యాక్షన్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అనే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి ఒక సందర్భం అయితే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తెచ్చినటువంటి హైడ్రా ఎవరి కోసం అంటే పెత్తందారులను తొక్కే మార్గంలో వెళ్ళేటువంటి హైడ్రా. ఆ రోజు మనం చూసుకున్నాం, ఫస్ట్ లో చూసుకున్నట్టయితే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ నుంచి పెద్ద పెద్ద నాయకులటువంటి ఉన్నటువంటి ఒక బిల్డింగ్స్ ని కొలగొట్టినటువంటి హైడ్రా ఈ రోజు పేదల మీదకి వస్తుంది. అంటే దీని ద్వారా హైడ్రా నుంచి ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పు చెందుతుంది, మా బ్రతుకులు మారుతాయి అనుకున్నటువంటి ప్రజల బ్రతుకులు ఈ రోజు ఇలా ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? హైడ్రా ఏదైతే యాక్షన్ చేపట్టిందో చెరువులని కాపాడుకుందాం అనేటువంటి ఈ యొక్క ఉద్దేశం సరి అయినదే. కానీ ఈ సందర్భంలో పెద్ద పెద్ద నాయకుల మీద పడినటువంటి వేటు పేదల మీద ఎందుకు పడుతుంది? ఇదే చూసినట్టయితే హైదరాబాద్ చుట్టు ప్రాంతాలలో ఎన్నో చెరువులు ఉన్నాయి. దానికి ఉన్నటువంటి ఆ యొక్క చుట్టు ప్రాంతాలలో ఎన్నో విల్లాస్ ఉన్నాయి, ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో వాటి బ్లాక్స్ ఉన్నాయి కదా. అటువంటి వాటి మీద తీసుకోకుండా పేదల మీదకి ఎందుకు ఈ యొక్క హైడ్రా యాక్షన్ అనేది చేపడుతున్నారు అన్నట్టుగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు హైడ్రా కమిషనర్ కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ హైడ్రా వల్ల ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది అనేది ప్రజలకు ఒక సమాధానం ఇచ్చేటువంటి మీరు ఒకసారి ప్రజల ముందుకు వచ్చి దీని మీద మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. మాకు ఏకాఏకి మీరు వచ్చి నోటీసులు ఇయ్యక కూలగొట్టుడు అది మాకైతే నచ్చలేదు. మాకు నోటీసులు ఇచ్చి ఒక 15 రోజులు టైం ఇచ్చి ఆ 15 రోజులలో మాకు తీయాలి బాబు, మీరు కంపల్సరీ తప్పది కూలగొట్టేది అంటేనేమో మేము తీసుకున్నాము, ఏం చేసుకున్నాము. అట్లా తీయని పరిస్థితులు వచ్చి మీరు కూలగొట్టినా దానికి మనం ఒప్పుకుంటాం కదా. అంటే ఇప్పటి వరకు ఏదైతే కూల్చివేతలు జరిగిందో దానికి సంబంధించి ఎటువంటి నోటీసులు కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు కానీ మీకు అందలేదని చెప్తున్నారు? మాకు ఎవరికి అందనే లేవు. వచ్చారు మొన్న ఎన్నోడు ఫ్రైడే రోజు వచ్చారు ఆఫీసర్, ఫ్రైడే వచ్చి చెప్పారు ఇవి పోతున్నాయి, ఇవన్నీ FTL ఉన్నాయి, కమర్షియల్ గా ఉన్నాయి, అయితే తీసేస్తున్నాం అని చెప్పారు. అంతే. మొన్న శుక్రవారం వచ్చారు, శనివారం మీద ఆదివారం ఇవాళ పని పెట్టారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఈ ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీకున్నటువంటి ఇల్లు జాగా కానీ ఇక్కడ ఉన్నటువంటి జాగా ప్రతిదీ మీకు పట్టా ఉందా? ఆ పట్టాలు బాగా తప్పుతున్నాయి. పట్ట భూములు ఇవన్నీ పట్టాలే. 7 ఎకరాల 34 గుంటల భూమి గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ కింద చెరువు కట్టకుంటే కట్టం కలుపుకొని కూడా అది 27 ఎకరాలు చేశారు. ఇప్పుడు అదే మనం చూసినటువంటి వార్తల్లో దాదాపుగా 27 ఎకరాల చెరువు భూమి అయినప్పటికీ దాదాపు 7 ఎకరాలు ఇక్కడ కబ్జాకి గురైందని చెప్పేసి ప్రతి ఛానల్ కూడా న్యూస్ హెడ్లైన్స్ గా మారిపోయినవి. కాదు, గవర్నమెంట్ జాగా 7 ఎకరాల 34 గుంటలు అక్కడనే ఉంది. ఇదన్నీ పట్టాలు 20 ఎకరాలు పట్ట భూములు. 20 ఎకరాలు పట్టాలే. మరి ప్రభుత్వం దీన్ని ఏ విషయంలో బఫర్ జోన్లుగా చెరువు భూమి అని చెప్పేసి ఎటువంటి విధంగా ఈ నివేదికను ఇచ్చింది? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని నాళాల పంటి కొన్ని చెరువులలో అక్రమాలు చేసిండొచ్చు, కానీ నల్ల చెరువుల మట్టుకు గింత కూడా గురిగాలే. మా పట్ట భూములలో మేమే కట్టలేకపోయినాం. అక్కడ మా 9 ఎకరాలన్నర ల్యాండ్ ఉన్నది అందులో మాది, మా నల్లంలో అంతా మేమేమీ కట్టలేకపోయాం. వ్యవసాయం చేశాము, నేను చేశాను వ్యవసాయము. ఒక అంటే చెరువు మునిగితే ఒక పంట పండేది, యాసంగి పంట పండేది. 2 పంటలు వండకపోవు కానీ యాసంగి పంట అయితే వండించుకుందాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 9 ఎకరాలు మీకు అక్కడ ఉందని చెప్పి చెరువు దగ్గర, దానికి సంబంధించి రైతు బంధు మీకు వచ్చే ఛాన్సెస్? రైతు బంధు కానీ ఇక్కడ మన సిటీ ఏరియాలో కలిసిపోయింది కదా, ఇప్పుడు అవన్నీ మానేసారు కదా, గవర్నమెంట్ ఇస్తలేదు. పల్లె అప్పుడు కూడా వాళ్ళు ఇక మీ ల్యాండ్ మీకే ఉంటది, వాళ్ళు చెప్పుకోము మాకు మీ ల్యాండ్ మీకే ఉంటది, ఈ ల్యాండ్ ఎవరైనా గుంజుకపోము, మీరు అందులో మీ అక్రమాలుగా కట్టొద్దు చెయ్యొద్దు అని అంటే అందులో ప్రాధాన్యత ఇస్తలేదు. కానీ మనం కట్టనిస్తలేరు. ఇంత వ్యవసాయం అన్నా చేసుకుందాం మేము అనుకుంటే అది అడమైంది. తెలంగాణ మట్టి గిట్టి అంతా పోసి తెలంగాణ జనాలు ఇల్లు కూడా పెట్టేవన్నీ అలా వచ్చిపోతుంది. సరే, ఇప్పుడు ఈ యొక్క చెరువు దగ్గరకు సంబంధించి దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కానీ ఏవైనా గ్రామ సభలు కానీ ఏమైనా కూడా ఇదే బఫర్ జోన్ లో కట్టిన ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల? ప్రభుత్వానికి సంబంధించిన ఏమి లేవు. అక్కడ ఒకటి ఉన్నది, అక్కడ GHMC పర్మిషన్ ఇస్తే కమ్యూనిటీ హాల్ కట్టారు. అక్కడ సెలవుకు అలుగు కట్టం కట్టారు. అక్కడ అడ్డమే కట్టారు ప్రభుత్వం కాబట్టి దాన్ని ఏం చేస్తలేరు. మరి ఇది ఏదో పబ్లిక్ కాబట్టి వచ్చి కూడగొట్టుడు చేసుడు పెట్టుకుంటే అది మాకైతే నచ్చలేదు. మీరు అన్నట్టుగా ఒక విధంగా చూసుకున్నట్టయితే మొన్న
బోరబండ దగ్గర ఉన్నటువంటి సున్నం చెరువు దగ్గర కూడా ఏ పరిణామాలు చేసుకుని దాదాపు వాళ్ళు బాగా ఉద్రిక్తత నుంచి అంటే లైక్ మేము చావనికైనా సిద్ధం కానీ దీన్ని వదిలేలేమన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా దాదాపు ఎంతో మంది సమూహం ఇక్కడ ఉన్నాక కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం అనేది ఒక విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి హైడ్రా యాక్షన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏంది పేదవారి కడుపు కొట్టేందుకు లేకపోతే పెత్తందారులను కిందికి తొక్కేందుకు ఈ యాక్షన్ తీసుకురంటే మీరు ఏం చెప్తారు? ఏం చేస్తారు సార్, ఇప్పుడు ఉన్న గరీబులకే నష్టం కదా. ఇప్పుడు మేము వాళ్ళు చేసే పనులు అయితే ఉన్నోడికి ఏం కాదు కదా. ఉన్నోడు అంటే కట్టింతనే చిల్లర అక్మాలకి కట్టొచ్చు, చెయ్యొచ్చు, అపార్ట్మెంట్లు కట్టిండొచ్చు, అవి కూలగొడితే మా వాడికి ఏం బాధ ఉండదు. కానీ మేము అక్రమాలు చేయలేదు, ఏం చేయండి, మా ల్యాండ్లలో మేము ఇల్లు కట్టుకుంటే కూడా ఇది ఎఫ్టీఎల్ ప్రపంచం కూలగొడతాడు. అదైతే మాకు మంచిగా అనిపిస్తలేదు. సరే, మీ నుంచి ప్రభుత్వానికి ఒక విన్నపంగా రేవంత్ రెడ్డి సర్కార్ గానీ హైడ్రా కమిషన్ గానీ మీ నుంచి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాము, మొన్న మేము వెళ్ళాము, అక్కడ ఆఫీస్కి వెళ్ళాము, వాళ్ళకి ఇంత కూడా మాకు స్పందిస్తూనే లేదు, సందేహిస్తలేరు. పోయి మాట్లాడిద్దాం, మేము నెంబర్ ఇస్తామని వచ్చి పోయాము. మన ఫ్రైడే రోజు పోయాము కూడా, పోతే దానికి ఏం స్పందనే లేదు వాళ్ళకి. మేము కూల్చుడే అలా మాట ఒకటే. ఎవరితో మాట్లాడగలుగుతాం, మేము వాళ్ళతో మాట్లాడలేము. మరి కాంగ్రెస్ వచ్చినప్పుడు మార్పు కోరుతుంది, మార్పు చెందుతుంది, మార్పు ఇదేనా? అవును, మార్పు అంటే ఇది మంది కరిపొలను నోరు కడుపు కొట్టుడే కదా. మార్చేయడంటే గదే కదా ఇప్పుడు గవర్నమెంట్. మరి ఎంత దాకా న్యాయం అది కాదు కదా. ఒక విధంగా ఫస్ట్ లో ఎప్పుడైతే హైడ్రాని తీసుకొచ్చి పెద్ద పెద్ద సినీ నటుల్ని రాజకీయ నాయకులు కొనుగొట్టినప్పుడు అందరం మెచ్చుకున్నాం, శభాష్ అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అవన్నీ పక్కన పెట్టేసి పేదల మీద పడ్డం అనేది ఒక విధంగా భారంగా అయిపోయింది. అంతే కదా. ప్రతి చెరువు కాడ కూడా కట్టుకోలేరు అని అంటలేము. కావచ్చు, నువ్వు గవర్నమెంట్ జాగా గురి అవుతున్నావు అంటే దానికి మీరు ఏం చేసినా దానికి ఎవరు ఏం అనలేరు జనాలు కూడా. ఇప్పుడు ఏమీ లేదు కదా, ఉండేది ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు సడన్ వచ్చి కొట్టుడు, అది మంచిది కాదు. ఎట్లా